నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈరోజు మనం నటసింహం బాలకృష్ణ గారి కొత్త సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాలకృష్ణ, రజనీకాంత్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే అది అభిమానులకు పండగే. ఈ క్రేజీ కాంబో త్వరలోనే చూడొచ్చని తెలుస్తోంది. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ 2లో బాలకృష్ణ నటించబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్ దాదాపు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేరళలో జరుగుతోన్న ఈ మూవీ షూటింగ్ కోసం బాలకృష్ణ 20 రోజుల కాల్షీట్స్ ఇచ్చారట. ఇందులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండేలా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డిజైన్ చేశారట. ముఖ్యంగా రజనీకాంత్, బాలయ్య మధ్య వచ్చే సీన్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. జైలర్ ఫస్ట్ పార్ట్లో రజనీకాంత్తో పాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్ స్క్రీన్ షేర్ చేసుకోవడం సినిమాకు హైలైట్గా నిలిచింది. అయితే కొనసాగింపుగా వస్తున్న జైలర్ 2లో వీరు కొనసాగుతారా, లేదా వీరిలో ఒకరి పాత్రకు బదులుగా బాలకృష్ణను తీసుకున్నారా, లేదంటే వీరితో పాటు బాలయ్య పాత్ర కూడా ఉండేలా తీర్చిదిద్దుతున్నారో తెలియాల్సి ఉంది. ఏదేమైనా జైలర్ 2 కోసం బాలకృష్ణ రంగంలోకి దిగుతున్నారనే న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ మురళీనాయక్ కుటుంబానికి ఎమ్మెల్యేగా తన 1 నెల జీతాన్ని ఆర్థిక సహాయంగా ప్రకటించారు.